హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక సూపర్ కర్రీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి ఆ సూపర్ కర్రీ అనుకుంటున్నారా? వంకాయ ఎండు చేపల కర్రీ అయితే వండుతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఆయిల్లో ఎండు చేపల ముక్కలు కొంచెం పసుపేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలని వేసుకొని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ కర్రీ చాలా ఇష్టపడి తింటారండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎండు చేపలు అస్సలు తినేదాన్ని కాదండి, కానీ ఇలా చేసి పెడితే మట్టుకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను. 2 ముక్కలు ఎండు చేపలు వేయించుకొని అయితే తింటాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. అలా వచ్చిన తర్వాత మనం వంకాయ ముక్కలు అన్నది కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారిగా బాగా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గిపోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మగ్గిపోయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కారాన్ని యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ గుజ్జునైతే వేయాలండి ఇందులోకి. ఈ వంకాయ కూరలోకి వేసిన తర్వాత మనం ముందుగా చేప ముక్కలు వేపుకున్నాం కదండి, ఆ ముక్కలు అన్నది కూడా ఇందులో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే మట్టుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, లాస్ట్లో అయితే వీడియోలో చూపించిన విధంగా చేపల ముక్కలు అన్నది వేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాక ఇలా బబల్స్ లాగా వచ్చాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అయితే అలా కూర వేసుకొని ఎండు చేప ముక్కని అయితే ఇరిపి లేదా తుంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోండి, చూసడం కాదు, మీకు కూడా ఒక ముద్ద పెడతాను, తినేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, like and share. Bye bye.